హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ కొర్రలతో దోశ. దీనికోసం మనం 1 కప్ కొర్రలు, అలాగే 1/2 కప్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు 2 సార్లు శుభ్రంగా కడిగి 8 అవర్స్ పాటు సపరేట్గా నానబెట్టుకొని ఉంచుకోవాలి. మిల్లెట్స్ కదా, నానడానికి టైం పడుతుంది. సో ఖచ్చితంగా 8 అవర్స్ నానబెట్టండి. 8 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న మినపప్పు, కొర్రలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నైట్ అంతా ఫర్మెంట్ అయిన పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అవసరం అనుకుంటే వాటర్ పోసుకొని స్టవ్ మీద పెనం పెట్టి దోశలు వేసుకోవాలి. ఇవి పల్చగా కూడా మినప దోశలానే వస్తాయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని చక్కగా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకుంటే వేడివేడిగా కొర్రల బియ్యంతో దోశలు రెడీ అవుతాయి. ఈ దోశలకి బెస్ట్ కాంబినేషన్ అంటే పల్లీలు, కొబ్బరి చట్నీ. ఇదే పిండి కాస్త గట్టిగా రుబ్బుకుంటే ఇడ్లీలు, అలాగే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కొర్రల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే వెయిట్ తగ్గాలనుకునే వారికి ఈ కొర్రలు చాలా హెల్ప్ చేస్తాయి. ఏంటి, నచ్చిందా? మరైతే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ సొరకాయ గారెలు.